హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు నవ్య వ్లాగ్స్. నేను మీ నవ్య. రేపటి నుంచి స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. మార్నింగ్ లేవగానే ఏం బ్రేక్ఫాస్ట్ పెట్టాలి, ఏ లంచ్ బాక్స్ పెట్టాలి పిల్లలకి అని ఆలోచిస్తూ ఉంటాం కదా. మార్నింగ్ ఎలాంటి హడావిడి లేకుండా ఈజీగా చేసుకునే కొన్ని లంచ్ బాక్స్ రెసిపీస్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. సో మన లంచ్ బాక్స్ సిరీస్లో ఫస్ట్ రెసిపీ వచ్చేసి తోటకూర పులావ్ అండి. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక కుక్కర్ని పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకు, సాజీరా, లవంగ, దాల్చిన చెక్క, 2-3 ఇలాచీలను కూడా యాడ్ చేసిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, పసుపుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి టమాటోస్ని యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇందులోకి నీట్గా వాష్ చేసి పెట్టుకున్న తోటకూరని అయితే యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 3 తోటకూర కట్టలను అయితే తీసుకున్నాను. సో 2 సార్లు నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 minutes ఫ్రై అవ్వనివ్వాలి. సో ఇక్కడ తోటకూర కొద్దిగా దగ్గరకు వచ్చేసింది కదండి. ఇప్పుడు మనం ఇందులోకి రైస్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. రైస్ అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కారం, ధనియాల పొడి, ఇంకా సాల్ట్ని యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలండి. ఒక 2 విజిల్స్ తర్వాత ఇక్కడ మనకి రైస్ ఇంకా తోటకూర కూడా బాగా ఉడికిపోతుందండి. ఇప్పుడు దీన్ని మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే తోటకూర పులావ్ అయితే రెడీ అయిపోతుందండి. ఆకుకూరలు తినని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్ మాత్రం పక్కా ఖాళీ అయి వస్తుంది. ఈ రైస్తో పాటు కొద్దిగా రైతాను కూడా యాడ్ చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.